సర్వస్తోత్రములు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్తైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. సర్వమానవాళి సన్మార్గం కోసం మానవుల్లోకెల్లా ఉత్తమమైనటువంటి మహోన్నత వ్యక్తులను ప్రవక్తలుగా చేసి పంపించినటువంటి అల్లాహ్ ఆ ప్రవక్తల ద్వారా యావత్ మానవాళికి శాంతియుతమైనటువంటి సందేశం ఇస్లాంను అందజేసి సర్వమానవాళి యొక్క సన్మార్గాన్ని కాంక్షిస్తూ ఎవరైతే ప్రవక్తలకు ద్వారా ఇవ్వబడ్డటువంటి సందేశాన్ని స్వీకరిస్తారో అలాంటి వారికి ఎలాంటి దుఃఖము కానీ భయము కానీ ఉండదు అన్నటువంటి శుభవార్తలు ఇచ్చినటువంటి అల్లాహ్ మరియు ఆ ప్రజలకు ప్రవక్త గారి యొక్క మార్గాన్ని ప్రవక్తలు ప్రజలందరికీ కూడా సన్మార్గాన్ని బోధింపజేసి చిట్ట చివరి ప్రవక్త గురించి అంతకుముందు వచ్చిన ప్రవక్తలందరూ కూడా భవిష్యత్తు వాణి ఇచ్చి ఆ ప్రవక్తలు సైతం అయ్యో మేము కూడా ఈ అనుచర సమాజంలో ఉంటే బాగుండు కదా అనేటువంటి ఘనత కలిగినటువంటి అనుచర సమాజంలో పుట్టించినటువంటి అల్లాహ్ యొక్క స్తోత్రముల తర్వాత ప్రవక్తలపై దరూదులు మరియు శుభాలు. ఈరోజు మన సంస్కరణ అనేది చాలా అవసరం. మన ముస్లింల యొక్క సంస్కరణ అనేది చాలా అవసరం. మనలో మార్పు అనేది చాలా అవసరం. మార్పు తీసుకురావాలి. మార్పు కనుక మనం తెచ్చుకోకుంటే భవిష్యత్తు తరాలు అంధకారంగా మారిపోతాయి. వాటికి సంబంధించినటువంటి సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ నష్టాన్ని చవి చూస్తున్నప్పటికీ కూడా మన చెవులపై చీమ పారడం లేదు. మనకు చీమ కుట్టినట్టు కూడా అనిపించడం లేదు. చాలా నష్టం జరుగుతుంది. ఇలాగే ఉన్నట్లయితే జీవితం అయితే గడిచిపోతుంది. ఇక్కడ నష్టాన్ని అయితే భరిస్తూ వెళ్ళిపోతాము భూగర్భంలోకి. కానీ అంతకంటే మహా భయంకరమైన నష్టం పరలోకంలో కూడా ఉంది. ఇక్కడ కష్టాలను, ఇక్కడ బాధలను, ఇక్కడ నష్టాలను అన్నిటినీ కూడా చవిచూసి పరలోకంలో కూడా నష్టాలను కనుక పరలోకంలో కూడా మహాభయంకరమైన బాధలకు కూడా గురైనట్లయితే ఎందుకండి ఆ జీవితం వ్యర్థమది. కాబట్టి ప్రాణముండగానే తెలుసుకోవాలి, ప్రాణం పోకముందే మన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇందులో నేను ఎంతవరకు ధర్మంపై ఉన్నాను. సామూహికంగా అందరం కలిసి ఒకసారి చర్చ చేసుకోవాలి. ధర్మంపై మనం ఎంతవరకు స్థిరంగా ఉన్నామో, మనం ధర్మంపై లేకపోవడం వల్ల వచ్చే నష్టాలు ఏమేమి జరిగాయి అని ఒకసారి మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందరూ కూడా మనం మస్జిద్ కట్టి కేవలం దేశరాజపల్లినే ఉద్దేశించి చెప్పడం లేదు, గ్రామీణ ప్రాంతాలందరినీ కూడా ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మస్జిద్ కట్టుకొని? మస్జిద్ కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనలో వచ్చినటువంటి మార్పు ఏంటి? మన జీవిత విషయాల్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మనం చిన్నగా ఉన్నామో, చిన్నప్పుడు మస్జిద్ కట్టడం జరిగింది. మన పెద్దలు ఏదో కష్టపడి మస్జిద్ కట్టారు. ఎవరో దాతలు స్వర్గంలో ఇల్లు లభిస్తుంది, స్వర్గంలో ఇల్లు యొక్క శుభవార్త ఉంది, ఆ ఇల్లును నేను పొందాలన్న కాంక్షతో దాతలు ముందుకు వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో మస్జిద్ కట్టేశారు. ఇది మన కోసం ఒక అదృష్టంగా మనం భావించి మన చిన్నతనంలో మస్జిద్ కట్టారు. ఆ చిన్నతనం నుంచి మనం నేర్చుకున్నది ఎంత? మనం పెద్దయ్యాము, మనం స్కూళ్ళకి వెళ్ళాము, మనం కాలేజీలకు వెళ్ళాము, మనం వ్యాపారంలో, విద్యారంగంలో కానీ ఉద్యోగాల్లో కానీ అభివృద్ధి చెందాము. మన తండ్రి కట్టినటువంటి ఇల్లు మనకు సరిపోదని చెప్పి మనం పెద్ద పెరిగిన తర్వాత పెళ్లి చేసుకుని మళ్ళీ మనం వేరే ఇల్లు కట్టుకున్నాము. మళ్ళీ మనకు కూడా పిల్లలయ్యారు. ఆ పిల్లలకు ఇక్కడ చదువు కరెక్ట్ లేదని కాన్వెంట్లలో ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నాము. అక్కడ కూడా కరెక్ట్ లేదని పెద్ద పెద్ద సిటీలలో పంపిస్తున్నాము. అంతవరకు మనం దాటిపోయాము. మన మస్జిద్ ఎక్కడిది అక్కడనే ఉంది. మన మస్జిద్ ఎక్కడిది అక్కడనే ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే గోడలు బీటలు వారాయి, నేల మొత్తం కుంగిపోయింది, ఇసుక కూడా దయచేసి ఇసుక కూడా తేలేటువంటి పరిస్థితి వచ్చేసింది.
బాత్రూంల యొక్క వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. కనీసం రోజు చీపురు బట్టి ఊడ్చే వాళ్ళు కూడా లేరు. జుమా రోజు బయట నుంచి ఎవరన్నా ప్రసంగికుడు వస్తే ఆ ప్రసంగికుడు ఇంటింటికి తిరిగి అయ్యా మీకు జుమా ఇవాళ నమాజ్కు రండి అని పిలిచేటువంటి పరిస్థితి వచ్చింది. అబద్ధం చెప్తున్నానా నేను? మరి గ్రామంలో చూస్తే 25 కుటుంబాలు, 30 కుటుంబాలు, 35 కుటుంబాలు, 40 కుటుంబాలు. మస్జిద్కు వచ్చేవారు 7, 5, 6. అది ఎప్పుడు? జుమ్మా రోజు. ఎంత దౌర్భాగ్యం! శత్రువు ఎక్కడి నుంచో కాదు తిష్ట వేసింది, మన మనస్సుల్లో, మన ఆలోచన విధానంలో, మన ఆచార వ్యవహారాల్లో శత్రువు యొక్క అన్ని విషయాలు వచ్చేసాయి. అందుకే అల్లాహ్ మనల్ని పూర్తిగా ఇస్లాంలోకి వచ్చామని మరీ చెప్తున్నాడు. నేను ఏ వాక్యమైతే, ఏ ఆయతనైతే మీ ముందు చదివాను అందులో అల్లాహ్ అంటున్నాడు మనతో, అంటే విశ్వాసులతో అంటున్నాడు, ఓ ముస్లింలారా మీరు ఇస్లాంలో సంపూర్ణంగా వచ్చేయండి. ఇస్లాంలో సంపూర్ణంగా వచ్చేయండి అంటే ఏంటి? సంపూర్ణంగా ఇస్లాంలోకి వచ్చేయండి అంటే ఏంటి? మనం సంపూర్ణంగా ఇస్లాంలో లేమా? మన పేర్లు ఏమన్నా అబ్దుల్లా, శంకర్, రాజ్, మోహన్, సులేమాన్, సమీర్ ఇట్లాంటి ఏమన్నా పేర్లు సగం అటు సగం ఇటు ఉన్నాయా? సంపూర్ణంగా లేమా? ఏంటి మరి పేర్లలో ఏమన్నా తప్పులు వచ్చి తండ్రి పేరు తక్కువ వేరే పేరు పెట్టట్లయితే మేము పోయి మార్చుకుంటాము. కొడుకు పేరు వేరే పేరు వస్తారే, ఆ పేరు ఎట్లా వచ్చింది? ఫోటో మనది ఉండి పేరు వేరే వాళ్ళు ఉంటే మార్చుకుంటాం ఆధార్ సెంటర్కి వెళ్ళి. ఇవన్నీ ఇక్కడ మనకు ఉన్నాయి. కానీ ధర్మపరంగా మనం ఎంతవరకు విశ్వాసంపై ఉన్నాము? ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. వాస్తవంగా చెప్పుకోవాలంటే విశ్వాసమే మనలో సరిగ్గా లేదు. ఏంటి? విశ్వాసమే సరిగ్గా లేదు. అందుకే గురువు గారు కొన్ని విషయాలు చెప్పారు. నేను ఎక్కువ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ప్రతి గ్రామంలో అదే విషయం అని మాటికి దాన్ని ఎందుకు రిపీట్ చేయాలి అంటే అదే అన్నిటికంటే అతి ముఖ్యం కాబట్టి. ఎవరికైనా ఈ మాట రావచ్చు, అరే నువ్వు చెప్పిందే చెప్తున్నావు, ఏంటి చెప్పిందే చెప్తున్నావు, చెప్పిందే చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానికోసమే 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఆ తౌహీద్ నువ్వు ఇవ్వడం కోసం, తౌహీద్కు వ్యతిరేకమైన ఆచరణ షిర్క్ నువ్వు ఖండించడం కోసమే 1,24,000కు పైగా ప్రవక్తలు పంపించబడ్డారు. ఫమన్ యక్ఫురు బిత్తాగూత్ వయుమిన్ బిల్లాహ్, తాగూతును మీరు కల్పించుకున్న మూఢ నమ్మకాలన్నిటిని విడనాడండి, అల్లాహ్ను విశ్వసించండి. వయుమిన్ బిల్లాహ్. ఎక్కడుంది విశ్వాసం? ముస్లిం అని పేరు పెట్టుకున్న తర్వాత కూడా మళ్ళీ జాతరకపోవడమా? ఇప్పుడు మొదలైంది అండి. నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పడం లేదు, కల్లారా చూస్తున్న విషయాలు. ప్రసిద్ధిగాంచాలి సమానత్వం, మానవత్వం. అరే ఇస్లాం కంటే మానవత్వం ఇంకేదైనా నేర్పిస్తుందా? ఇస్లాం కంటే సమానత్వం ఎవరైనా నేర్పించగలుగుతారా? కేవలం మైక్లో ఫలాని అబ్దుల్లా గారు 25,000 రూపాయలు ఇచ్చారు, 5,000 రూపాయలు ఇచ్చారు, వారికి ఈ పేరు మైక్లో వినబడడం కోసం మనం అల్లాతో షిర్క్ చేయడమా? ఏంటి? చందాలు ఇవ్వడం. 25 కిలోల బస్తా ఇస్తే పేరు మైకులో చెప్తే మురిసిపోతాం. ఎంత ఘోరమైన విషయం! ఎంత ఘోరమైన విషయం ఇది! ఎయిడ్స్ వ్యాధి కంటే కూడా మహాభయంకరమైన వ్యాధి, గుర్తుంచుకోండి ఇది. అల్లాహ్ దీన్ని ఎన్ని కఠినమైన పదాలతో ఖండించాడో తెలుసా? ఒక చోట ఖురాన్లో ఉలాయిక హుమ్ షర్రుల్ బరియా అన్నాడు. ఈ పని చేసేవారిని ఏమన్నాడు? షర్రుల్ బరియా, అత్యంత నీచులు అన్నాడు. ఒక చోట ఏమన్నాడు తెలుసా? ఉలాయిక కల్ అన్ఆమ్ బల్ హుమ్ అజల్, జంతువుల కంటే హీనమన్నాడు. ఈ అల్లాహ్ను కాకుండా ఇతరులపై నమ్మకాలతో వెళ్ళే వారిని. ఇంకో చోట అల్లాహు అక్బర్ నజస్ అన్నాడు, అపవిత్రం అన్నాడు. ఇలాంటి వారిని మహాభయంకరమైన పాపం. ఇన్నల్లాహ లా యగ్ఫిరు అన్ యుష్రక బిహి, నిశ్చయంగా అల్లాహ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించడు ఎవరైతే అల్లాహకు సాటి కల్పిస్తారు. అల్లాహ్ని నమ్ముతాం మేము. అల్లాహ్ని నమ్మిన తర్వాత మళ్ళీ గుమ్మడికాయ అవసరం ఏముంది? అల్లాహ్ను నమ్మిన తర్వాత సమ్మక్కకు బెల్లం ఇవ్వడం, అది బంగారం అట. పేరు మారుస్తున్నారు. పేరు మారుస్తే బంగారం అయిపోద్దా? లా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్. ఇది నవ్వే విషయం కాదు. నరాన ఈ విషయాన్ని
దీనికి వ్యతిరేకంగా నరాన తౌహీద్ ఉంది కాబట్టి అమ్మ సుమయ్య రజల్లాన్ గారు ప్రాణాలు ఎందుకు పోగొట్టుకున్నారు? కేవలం నోటితో పలికితే సరిపోయేది, తర్వాత చేయడమా చేయకపోవడం తర్వాత విషయం. కేవలం నువ్వు మా దేవుళ్ళను కూడా ఒప్పుకో. మౌలీ సాబ్ మనం అర్బస్థాన్లో లేవు, మౌలీ సాబ్ మనం భారతదేశంలో ఉన్నాం, ఏం మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడే యువకులు ఉన్నారు. అరే మనం ఏ భారతదేశంలో ఉన్నామో ఆ భారతదేశం మనకు స్వతంత్రం ఇవ్వలేదా? ఆ భారతదేశ రాజ్యాంగం మనకు హక్కు ఇవ్వలేదా? మర్చిపోయామా ఆ విషయాన్ని? ఆ రాజ్యాంగం మనకు హక్కు ఇవ్వలేదా? ముస్లిం అమ్మాయిల పరిస్థితి చూస్తున్నట్లయితే ఇంకా మరి ఘోరం. కాలేజీలో వెళ్ళి చూడండి, కో ఎడ్యుకేషన్ పరిస్థితి చూడండి. బిడ్డకు చదువు చెప్పాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఇక్కడ చదివేటువంటి పిల్లవాడు ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ నుంచి మొదలు పెడతా ఇక్కడ నుంచే దోస్తీ స్టార్ట్ అవుతుంది అమ్మాయితోని. కాలేజీ లెవెల్ చాలా దూర విషయం, హై స్కూల్ లెవెల్లోనే ప్రేమలు స్టార్ట్ అవుతున్నాయి. హై స్కూల్ లెవెల్లోనే మొన్న ఫిబ్రవరి 14 చూడండి ఎంతమంది ముస్లిం అమ్మాయిలు హత్య గావించబడ్డారు. అది లవర్స్ డే అట, అది వ్యభిచార దినం. అది ఫిబ్రవరి 14 ఏంటి? వ్యాలంటైన్ డే. అశ్లీలత్వాన్ని వ్యాపింపజేసే రోజు అది. సూర్య నూరులో చెప్తున్నాడు అల్లాహ్ తఆలా, వినండి శుభవార్త, ఎవరైతే విశ్వాసంలో అశ్లీలాన్ని వ్యాపింప చేయాలని ఈ మెసేజ్, ఈ వార్తలను, ఈ మాటలను, ఈ చండాలాన్ని, ఈ రీల్స్ను, ఈ వీడియోలను, ఈ సీరియళ్లను, ఈ అమ్మాయిల ఫోటోలను, ఈ అబ్బాయిల ఫోటోలను, ఈ డాన్సులను, వాటిని ఒకరికి మరొకరు షేర్ చేసుకోవడం, ఒకరి నుంచి మరొకరికి పంపించుకోవడం, ఇదే వ్యాపింప చేయడం. ఒకరి నుంచి మరొకరు చెప్పుకోవడము, తెలియని కూడా బస్ పుకార్లు. చూసినావా గాల బిడ్డనాడు గాలతో లేచిపోయిందట, తెలుసా నీకు? వాళ్ళ కొడుకు ఇట్లా వేసిందట, వాళ్ళ ఇళ్ళలో చూస్తాను ఎందుకు? అల్లాహు అక్బర్. ఇలాంటి అశ్లీలపూరితమైన మాటలు పలికే వారి కోసం మీరు శుభవార్త ఇవ్వండి, ఇహలోకంలో పరలోకంలో వ్యధాభరితమైన శిక్ష ఉంది అని. ఎవరంటున్నారు? అల్లా అంటున్నాడు. ఇలాంటి మాటలు వ్యాపింప చేసేవారు. అంతేకాకుండా పిల్లల్ని పెంచే విషయంలో చూసుకున్నట్లయితే ఇస్లాంలో సంపూర్ణంగా లేకపోవడానికి వల్లనే ఇవన్నీ నష్టాలు వస్తున్నాయి. ఇస్లాంలో సంపూర్ణంగా రావాలంటే శరీరం మొత్తం కూడా తల నుంచి మొదలుకుంటే కాలి గోటి వరకు మొత్తం మూలలు కొట్టి మనల్ని చంపేసిన, ముక్కలు ముక్కలుగా నరికేసిన, ముక్కలు ముక్కలుగా కీమా కొట్టిన, అగ్నిలో కాల్చి బూర్చి చేసిన, అది ఇష్టపడదాము తప్ప అల్లాహ్తో సాటి కల్పించే విషయంలో, అది చందా రూపంలోనైనా, అది ఇంకే రూపంలోనైనా తినడానికి, ఇవ్వడానికి, తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇష్టపడకూడదు. అదే సంపూర్ణ విశ్వాసం. ఆ విశ్వాసం కాపాడబడేది సత్కార్యాలతో మాత్రమే కాపాడబడుతుంది. ఆ విశ్వాసం సత్కార్యాలు, మంచి పనుల వల్లనే శ్వాసం ఉంటుంది. చెట్టు నాటామో, గింజ వేసామో, బస్ అది పెరుగుతుందని చూసుకుంటూ ఉంటే పెరుగుద్దా? దాని రక్షణ అవసరం, దానికి నీడ, దానికి ఎండ, దానికి ఎరువు, దానికి నీళ్లు అన్ని సకాలంలో అందిస్తే అది మంచిగా పెరుగుతుంది. అవన్నీ అందిస్తున్న తర్వాత కూడా దాని చుట్టూ కలుపు మొక్కలు వస్తూ ఉంటాయి. ఆ కలుపు మొక్కలను కనుక తొలగించకుంటే నువ్వు చేసే శ్రమ వృధా అయిపోతుంది. కనుక నువ్వు విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం నీ సత్కార్యాలన్నీ కూడా చేస్తూ దుష్కార్యాలకు దూరంగా ఉండాలి. వాళ్ళు చేసుకుంటా నాకేం సంబంధం లేదు కాదు. ఒక బలమైన విశ్వాసి, సంపూర్ణ విశ్వాసి ప్రవక్త గారి మాటల్లో చెప్పుకోవాలంటే ఎవరు అంటే, తన కళ్ళ ఎదుట చెడు జరుగుతుంటే ఆ చెడును ఆపే శక్తి ఉంటే ఆపాలి. ఆ శక్తి లేదు, నోటితో చెప్పాలి. ఆ శక్తి కూడా లేదు, దాన్ని చెడుగా భావించి అక్కడి నుంచి జరిగిపోవాలి. ఈ చెడుగా భావించి జరిగిపోయే వ్యక్తి, పక్కకు జరిగే వ్యక్తి బలహీనమైన విశ్వాసి అని చెప్పడం జరిగింది. ఎవరు? బలహీనమైన విశ్వాసి. కానీ మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడ ఆపే శక్తి లేకుండా చెప్పే శక్తి మనకుంది.
చెప్పే శక్తి ఉంది, రాజ్యాంగం ఆ హక్కు ఇచ్చింది మనకు. ఎందుకండి మన ఇంట్లో మనం మన పిల్లల్ని ఆపుకోలేకపోతున్నాము. కాబట్టి దొంగచాటుగా ఒకప్పుడు తాగే బీడీలు ఈరోజు కొడుకుతోనే తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు భార్య వెళ్ళి కొంగు చాటున బాటిల్ పట్టుకొచ్చి భర్తకిస్తుంది. ఎంత దౌర్భాగ్యం. మగోళ్ళు మీరు బ్రాండీ తాగరు, చుట్టాలు వచ్చారు కదా, మేము ఆడోళ్ళు బీరు తాగుతాం. నడుస్తుందా ఈ వ్యవస్థ? ఇలా నడుస్తుందా లేదా? ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఇది. ఆడపిల్లలు మదర్సాలకు పంపాలంటే ఏమో అక్కడ ఎట్లుంటుందో మా బిడ్డ కష్టం. కానీ బిడ్డ ఒక్కదాన్ని అర్ధరాత్రి పూట వెళ్ళి బస్ ఎక్కిచ్చేస్తాం. హనుమకొండ పోయి, కరీంనగర్ పోయి బస్ ఎక్కిస్తాం. బిడ్డ హైదరాబాద్ పో, బొంబాయి పో. అక్కడి నుంచి ఎటు పోతుందో తెలియదు. హైదరాబాద్లో ఎంతో మందిని మన పల్లెటూరు ప్రాంతం వాసులను చూసాము. సీరియళ్ళలో పనిచేస్తున్నారు, సినిమాలలో పనిచేస్తున్నారు. విడాకులు, సంబంధాలు, అటు ఇటు డేటింగ్ అనే పేర్లతో రకరకాల. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది. మగాడు అనిపించుకునేవాడు ఎవరు అంటే ఆడదానితో పని చేయించాడు, స్త్రీతో పని చేయించాడు. క్షమించాలి నా పదాలు మీకు బాధ కలిగించినట్లయితే, వాస్తవం చెప్తున్నాను. స్త్రీకి పని చేసే అవసరం లేదు, కూలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన పరిధిలో ఉండి భర్త సంపాదన సరిపోకున్నట్లయితే పరదాలో ఉండి తన ఇంటికి, తన శరీరానికి, తన కుటుంబానికి ఎలాంటి మచ్చరానటువంటి పని చేయవచ్చు. మిషన్ కుట్టడం, అమ్మాయిలకు చదువు నేర్పించడం, రకరకాల ఎంబ్రాయిడింగ్స్ వచ్చాయి ఈరోజు. అలాంటివి తన పరిధిలో ఉండి తను చేసుకోవచ్చు. ధర్మం ఆపడం లేదు. విద్య అనేది ఎక్కడైతే ధర్మ విద్య అనేది పురుషులకు ఎంత ముఖ్యమో అంత ముఖ్యం స్త్రీలకు కూడా. స్త్రీకైతే ఇంకా ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రస్తుత తరుణంలో. దానివల్ల ఆమె తన ఇంటిని, తమ కుటుంబాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దుకుంటుంది. ఎంతమందికి తెలుసు మనలో హుస్సుల్ యొక్క పద్ధతి? మన కరీంనగర్లో మస్జిద్ యొక్క ఓపెనింగ్ సందర్భంలో బొంబాయి నుంచి ఒక మౌలానా గారు వచ్చారు. ఆయన తన ప్రసంగంలో రియాలిటీ చెప్తున్నాడు. 98% ముస్లింలు పరిస్థితి కొలాప్స్, మొత్తం దిగజారిపోయింది. మన దేశంలో 98% ముస్లింల పరిస్థితి. కాబట్టి మన మాట వినే నాయకుడు ఎవరు లేరు, మన మాటను వినేవారు ఎవరు లేరు, మన మాట వినే మీడియా లేదు, మన గోడు వెళ్ళబోసుకుంటే వినేవాడు ఎవరు లేరు. ఎందుకంటే అసలు వినేవాడైన అల్లా యొక్క పిలుపుకు మనం దూరంగా ఉన్నాము. ఏ అల్లానైతే ప్రతిరోజు మన పిలుపులు వినేందుకు ప్రకటన చేస్తున్నాడో ఎవరైనా ఉన్నారా? నన్ను అర్థించేవారు నేను వింటాను, నన్ను పిలిచేవారు ఎవరైనా ఉన్నారా? నాతో మొరపెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? నేను మీ మొరలు ఆలకిస్తానని సప్త ఆకాశాల నుంచి మొదటి ఆకాశం వైపుకు వచ్చి పిలుస్తున్నాడు అర్ధరాత్రి. అల్లాను పిలిచేవారే లేరు. ప్రపంచంలో ఇంకెవరు వింటారు? ప్రపంచంలో ఎవరు వింటారు? కానీ అల్లాహ్ కారుణ్యం పట్ల నిరాశ చెందకండి. అల్లాహ్ ఎంత కరుణామయుడు అంటే ప్రపంచంలో అన్ని దర్వాజాలు, అన్ని తలుపులు మూసుకుపోయినా అల్లాహ్ తలుపు తెరిచే ఉంటుంది. ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ ఇన్నహు గఫూరుర్ రహీం. మీ యొక్క పాపాలు ఎంత ఉన్నా సరే నేను క్షమిస్తాను, నేను క్షమాభిక్ష ప్రసాదించవని కరుణామయుని అని పిలుపునిస్తున్నాడు. కానీ ఆయన వైపు మరలే వారు లేరు. సహోదరిమణులారా, మన కుటుంబాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అల్లాహ్ విశ్వాసులతో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమనూ ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. విశ్వాసులారా, మిమ్మల్ని మీరు, మీ ఇంటి వారిని భయంకరమైన నరకాగ్ని నుంచి రక్షించుకోండి. అంటే ఏంటి? ఇంటి యొక్క మగవాని యొక్క బాధ్యత, యజమాని యొక్క బాధ్యత తన భార్యకు, పిల్లలకు ధర్మం గురించి చెప్పాలి. ఆ ధర్మంపై పిల్లలు నడవకున్నట్లయితే వారిని, మరి ముఖ్యంగా నమాజ్ విషయంలో దండించమని ఆజ్ఞ వచ్చింది, కొట్టమని ఆజ్ఞ వచ్చింది. ఈరోజు పిల్లలు తండ్రి మాట వినడం లేదు. మామూలుగా చిన్న పిల్లలు మొబైల్ ఫోన్ గుంజుకుంటే ఎంత హంగామా చేస్తున్నారు చూడండి వాళ్ళ చేతుల నుంచి. అల్లా మాటలు వినడానికి కూడా రావాలి అంటే పిల్లవానికి ఫోన్ ఇవ్వాలి. బిడ్డ నన్ను డిస్టర్బ్ చేయకుండా ఆ మొలసాములు మమ్మల్ని ఇచ్చేస్తారు అని చెప్పి. అవునా కదా? మీతో మనవి చేసేది ఏంటంటే, గంటల ప్రసంగం నేను చేయను కూడా ఈ గ్రామస్తులతో, ఎందుకంటే ఇక్కడ ప్రసంగం జరుగుతుంది కాబట్టి. మీ అందరితో నేను మనవి చేసేది ఏంటంటే, హృదయపూర్వకంగా నా యొక్క వేదన, నా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి ఈరోజు ఎలాగైతే ఇష్టమా అని మీరు అంతా కూడా మసీద్కి వచ్చి
మనిషికి పని చేసుకొని పని చేశారో, ఇదేదో అతిథుల కోసం సత్కారం చేశారో దానికి పుణ్యం మీకు లభిస్తుంది. కానీ మీ పరలోకం కోసం మీరు ప్రతిరోజు 5 సార్లు నమాజ్కు రావాల్సిన అవసరం ఉంది. చెప్పండి, 5 సార్లు నమాజ్కు, ఒక్క నమాజ్ కూడా తప్పకుండా. అల్లాహ్ గృహంలో మాట్లాడుతున్నారు, యౌమైదిన్ తుహద్దిసు అఖ్బారహా, భూమి కూడా సాక్ష్యం ఇస్తుంది. ఆ రోజు నోటికి తాళం వేయడం జరుగుతుంది, చేతులు కాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. ఏం చెప్పావు ఆ రోజు మస్జిద్లో? కాబట్టి ఇది 4 రోజుల తుచ్చా ప్రపంచం. ఇది తుచ్చా ప్రపంచం, ఇది పనికి రానటువంటి ప్రపంచం. ఇది పనికొచ్చేంత వరకే ఇక్కడ ఉండాలి. ఇంకా 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 అని అటువంటి ఆశ ఉన్నట్లయితే నోట్లో మన్ను పడుతుంది. యౌమ అల్హాకు ముత్తకాసిర్ హత్తా జుర్తుముల్ మఖాబిర్, నోట్లో మన్ను పడిపోతుంది. ఇంకా ఇంకా అనే ఆశ ఉన్నట్లయితే. అల్లాహు అక్బర్. నేను చెప్పే విషయం ఏంటంటే, స్త్రీలతో మరి ముఖ్యంగా ఇలాగైతే ఇష్టమా ఉందని చెప్పి ఈరోజు మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్ళు వచ్చారు. ఇంకా చాలామంది మన గ్రామస్తులు రాలేదు మగవాళ్ళు. మీతో మరి మనవి, మహిళ తలుచుకున్నట్లయితే రాజ్యాలే కూలిపోయాయి. అవునండి, ఒక ఇంటిని మీరు మార్చలేరా? ఒక కుటుంబాన్ని మార్చలేరా? మీ పిల్లల్ని మీరు మార్చుకోలేరా? కాబట్టి మీరు కూలి పనులకు వెళ్లకుండా ఇంట్లో ఉండి, నువ్వు తీసుకొస్తేనే నేను అందుతా, లేకుంటే లేదని ఒక షరతు పెట్టండి. ఎందుకు తీసుకురాడు మగోడు? నువ్వు కనుక తీసుకురాకుండా నడు బజార్లో కొంగేసి నిలబడతా, అప్పుడు తెలుస్తుంది మగనికి పరువు కొంచెమన్నా ఉన్నట్లయితే. కేవలం ఈ గ్రామాన్ని ఉద్దేశించే కాదు నేను చెప్పేది, యావత్తు ఈ నా మెసేజ్ రికార్డులో పోతుంది ఇన్షాల్లా. దయచేసి గుర్తించండి ఈ విషయాన్ని, తెలుసుకోండి. చాలా అంటే చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. మహిళా మనులు ప్రతిరోజు ఇంట్లో నమాజ్ చేయండి, జుమా మస్జిద్కు రండి. చదువుకున్న అమ్మాయిలు, అరబీ తెలిసిన అమ్మాయిలు ఉన్నట్లయితే వాళ్ళ ద్వారా ధర్మాన్ని నేర్చుకోండి. మీకు దగ్గరలో పక్క గ్రామంలో ఒక ఆలిం చదివిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయిని పిలిపించి నడుచుకోండి ధర్మాన్ని. ఆమె ద్వారా ఇస్తమాలు పెట్టించండి. ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ప్రతి ముస్లిం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయాలు ఏవైతే కొన్ని హింట్స్గా గురువు గారు చెప్పారు, పాయింట్ల రూపంలో కొన్ని, అవన్నీ ప్రతి ఒక్కరికి బట్టి పెట్టాలి. అందరూ కూడా నరాన దిగిపోవాలి ఆ విషయాలన్నీ కూడా. మహిళలు, పిల్లలు, పెద్దలు, పురుషులు అందరూ కూడా రావాలి ఆ విషయాలన్నీ. అదేవిధంగా మీతో మరి మనవి ఏంటంటే, మద్యపానం ఇది మహాభయంకరమైన వ్యసనం. మద్యపానం ఇది మహాభయంకరమైన వ్యసనం. ఏ రోజైతే నీ మొగుడు భర్త, స్త్రీ తాగి వస్తాడు భర్త, ఆయన బయట పడుకోబెట్టండి ఒకరోజు. ఇంట్లో నుంచి గిలాస్ ఇవ్వకండి, ఇంట్లోకి రానివ్వకండి ఆ ఒక్కరోజు. చూడండి, మార్పు చూడండి. చిన్న పిల్లల ద్వారా ప్రయత్నం తీసుకురండి. పిల్లలు ఎన్ని తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు. ఇది ఈరోజు ఒకప్పుడు తాగే వాళ్ళు ఉండే ముస్లింలు, దురదృష్టం ఏంటంటే ఈరోజు అమ్మే వాళ్ళు కూడా వచ్చేసారు ముస్లింలు. గ్రామానికి ఎక్కడికి వెళ్ళినా ముస్లింలే అమ్మేవాళ్ళు ముస్లింలు. ఎంత దౌర్భాగ్యమైన విషయం. కానీ ప్రవక్త గారి మాటలు చెప్పుకోవాలంటే ఉస్మాన్ రజీయల్లాహు గారు అంటున్నారు, మద్యపానం అన్ని చెడులకు మూలం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరో సందర్భంలో అన్నారు, ఈ మద్యం తాగే వ్యక్తి తల్లిపై, పిన్ని ఖాలాపై, అంటే పుప్పమ్మపై, ఈ ముగ్గురిపై దాడి చేసే ప్రమాదం ఉంది అని ప్రవక్త గారు అన్నారు. అది జరుగుతుంది ఈరోజు. దాడి అంటే ఏంటి? లైంగిక దాడి. మద్యం తాగిన తర్వాత మనిషి పశువులాగా ప్రవర్తిస్తాడు. మనిషి మద్యం తాగిన తర్వాత పశువులాగా ప్రవర్తిస్తాడు. తల్లి చెల్లికి తేడా ఉండదు అతని దగ్గర. భార్య మరియు కూతురుకు తేడా ఉండదు అతని దగ్గర. మీరు వార్తలు చూడండి, న్యూస్ చూడండి, మీ చేతుల్లో మొబైల్ ఫోన్ ఉంది, ప్రపంచం మొత్తం కూడా ఏం జరుగుతుంది. 10 రకాల వ్యక్తులను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు శపించారు. తాగేవాడు, తాగించేవాడు, తయారు చేసేవాడు, తీసుకొచ్చేవాడు, తీసుకుపోయేవాడు, కడిగేవాడు, కొనేవాడు, అమ్మేవాడు, మోసేవాడు, వీళ్ళంతా కూడా అల్లాహ్ మరియు ప్రవక్త గారి శాపనార్థాలకు అర్హులు. వీళ్ళ జీవితంలో శుభం ఉండదు. ఇల్లు నష్టం, ఒళ్ళు నష్టం,
ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, సమాజంలో పరువు నష్టం, పరలోక నష్టం. ఎవరైతే మద్యం తాగి 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 అదే స్థితిలో చనిపోతాడో పరలోకంలో తీనతుల్ ఖబాల్ తాగించడం జరుగుతుంది. సహాబాలు అన్నారు, ప్రవక్త తీనతుల్ ఖబాల్ అంటే ఏంటి అంటే నరకవాసుల ద్రవాలు అని ప్రవక్త గారు అన్నారు. నరకవాసుల ద్రవాలు అంటే ఏంటి? చీమిడి, చెమట, రక్తం, ఆడవాళ్ళ రక్తం కూడా ఉంటుంది అందులో. అవన్నీ ఎవరికి తాగేశాడు అల్లా తల? మద్యం తాగే వ్యక్తికి. ఒక్క పెగ్గు ఏమవుతుందిరా, ఒక్క గ్లాస్ ఏమవుతుందిరా? ప్రతి మత్తు కలిగించే ప్రతి పదార్థం కూడా నిషేధం. గుట్కా, జర్దా, ఆర్ఎండి అట, రకరకాల పేర్లట. ఇవన్నీ కూడా మత్తు కలిగించే ప్రతిదీ, అది కొంచెమైనా ఎక్కువ అయినా ప్రతిదీ నిషేధం అని చెప్పారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మరో ముఖ్య విషయం, మస్జిద్లో 5 సార్లు అజా అవుతుంది. అల్హమ్దులిల్లా. అవుతుందా? అవుతుందా? చలో ఒక్క వ్యక్తి ఇచ్చిన ఇక నేను పోవాల్సిన అవసరం లేదు. ఈ భావన రానివ్వకూడదు. నమాజ్ చేయకపోవడం, ఎలాగైతే నేను చెప్పానో మన విశ్వాసాన్ని నిరూపించేది మన సత్కార్యాలని, అందులో ముఖ్యంగా నమాజే మొదటిది. అల్లదీన యుమినూన బిల్ గైబ్ వ యఖీమూన స్సలా. విశ్వాసులు ఎవరు? అగోచరాన్ని, కనిపించని విషయాన్ని విశ్వసించేవారు ఎవరు అంటే వారు నమాజ్ చదివే వారే ఉంటారు. నమాజ్ చదవకున్నట్లయితే శాశ్వతంగా నరకంలో కూడా వెళ్ళిపోతాము. నమాజులను వదిలేస్తూ ఉంటే, నమాజులను వదిలేస్తే నరకంలో వెళ్ళిపోతాము. ఖురాన్ ఒక్క చోట కాదు, ఎన్నో చోట్ల చెప్తుంది. కోరికలకు దాసులై నమాజులను వదిలేసేవారు గయ్యా అనేటువంటి లోయలో ఉంటారు. అప్పుడప్పుడు నమాజులు చదివేవారు వైల్ అనేటువంటి లోయలో ఉంటారు, లేక పూర్తి నష్టంలో పడి ఉంటారు. ఇక నమాజులను వదిలేసి ముచ్చటలు పెట్టుకుంటూ టైంపాస్లు చేసేవారు, ఏ కూడా చెప్పిండ్రా నరకం ఎక్కడిదిరా, స్వర్గం ఎక్కడిదిరా, ఇలాంటి మాటలు మాట్లాడేవారు కూడా సఖర్ నరకంలో ఉంటారు. వారంతా ముస్లింగా పిలువబడేవారే. వారు ఆశ్చర్యపోతారు. ఖురాన్లో వీళ్ళందరి గురించి చెప్పడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నమాజ్ చదవని వ్యక్తి అబూ జహల్తో, అబూ లహబ్తో, ఉమయ్య బిన్ ఖలఫ్తో, ఫిర్ఔన్తో, హామాన్తో ఉంటాడు. ఎవరండి వీళ్ళంతా? ఫిరౌన్ ఎవరండి? ఎవరు ఫిరౌన్? నరకవాసి. అబూ జహల్ ఎవరు? అబూ లహబ్ ఎవరు? ఉమయ్య బిన్ ఖలఫ్ ఎవరు? హామాన్ ఎవరు? వాళ్ళతో ఎవరుంటారు? నమాజ్ చదవని వ్యక్తి. నమాజ్ చదవని వ్యక్తి వాళ్ళతో ఉంటాడు. అప్పుడప్పుడు నమాజ్ చదవడం కూడా మహాపాపం. కాబట్టి నమాజ్ మన జీవితంలో మహిళామణులు గుర్తుంచుకోవాలి. మీకైతే అల్లా తాలా 3 లేక 5 రోజులు ఆప్షన్ ఇచ్చేశాడు, కానీ మగవాళ్ళకి ఆప్షన్ ఇవ్వలేదు. మగవాడు నమాజ్ వదులుతున్నాడంటే మరి వాళ్ళది కూడా అదే పరిస్థితి ఏంటి అని ఒక ఆలిం గారు అంటున్నారు. తెలుసుకోవాలి, వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవాలంటున్నాడు. ఎంత ఘోరమైన విషయం ఇది. కాబట్టి మీ అందరితో చివరిగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, రాబోయే రంజాన్ మాసం మనల్ని మార్చే అటువంటి ఒక అద్భుతమైన ట్రైనింగ్ మాసం వస్తుంది. గురుగారు చెప్పినట్టుగా మనల్ని మనం తౌబా చేసుకొని, ప్రక్షాళన చేసుకొని రంజాన్ కోసం సిద్ధంగా కావాలి. మనం నమాజుల కోసం సిద్ధం కావాలి. అన్ని రకాల పాపాల నుంచి అల్లాహ్తో క్షమాభిక్ష కోరుకోవాలి. మరి ముఖ్యంగా మీ అందరితో వినపి ఏంటంటే, ధర్మ జ్ఞానాన్ని నేర్చుకునే అటువంటి ఎన్నో అవకాశాలు ఈరోజు మన ముందున్నాయి. కాబట్టి ఆ అవకాశాలన్నిటిని వినియోగించుకోవాలి. రాబోయే వేసవి సెలవులను మన గ్రామంలో మన పిల్లల్ని 10 రోజులు, వారం రోజులు కూర్చోబెట్టి ఒక చోట నిర్బంధ విద్య, అవునండి, ఇవ్వాల్సిందే. అతి ముఖ్యమైన విద్య. ఏ విద్యనైతే పరలోకంలో పనికొస్తుందో, ఏ విద్య అయితే తల్లిదండ్రుల హక్కుల గురించి చెప్తుందో, ఏ విద్య అయితే మానవత్వాన్ని నేర్పిస్తుందో, ఏ విద్య అయితే సమానత్వాన్ని నేర్పిస్తుందో, ఏ విద్య అయితే న్యాయాన్ని స్థాపించమని చెప్తుందో, ఏ విద్య అయితే పరలోకం గురించి భయపడమని చెప్తుందో, ఏ విద్య అయితే మోసం, దగా, దోపిడీ, దౌర్జన్యం, అన్యాయం చేయకూడదని చెప్తుందో, ఆ విద్యను నేర్చుకోవడం కోసం వారం రోజులు నిర్బంధ విద్య మనం తప్పనిసరిగా పెట్టుకోవాలి సమ్మర్ సెలవుల్లో మన పిల్లలకు, పెద్దల కోసం. అదేవిధంగా ధర్మ విద్య చదవాలంటే మనం చాలా దూరంగా ఉన్నాం. కాబట్టి మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే, ధార్మిక విద్య నేర్చుకోవడం కోసం పిల్లల్ని
మదర్సాలకు పంపండి, లేదా కనీసం వాళ్లకు మీరున్న చోట చదువులలో ఇలాంటి అవకాశాలను కలిగించండి. ఎక్కడ నేర్పిస్తున్నారో అక్కడికి పంపించే ప్రయత్నం చేయండి. నమాజులను ప్రతిరోజు 5 సార్లు మస్జిద్కి వచ్చి మగవాళ్ళు ఖచ్చితంగా నమాజ్ చేయాలి. ఊళ్ళో ఉన్నారు అంటే, ఇంట్లో ఉన్నారంటే, ఏదైనా పనిలో ఉన్నారంటే అది వేరే విషయం, కానీ దాన్ని తర్వాత చేసుకోవాలి. స్త్రీలైతే తప్పనిసరిగా ఇంట్లో ఉండి 5 సార్లు నమాజ్ చేసుకోవాలి. జుమా రోజు అందరూ నమాజ్కి రావాలి. ఇదే విధంగా రంజాన్ కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుని రంజాన్ మాసం రాగానే దాన్ని చాలా సంతోషంగా దాన్ని భావించాలి. అబ్బా ఎండాకాలం వస్తుందిరా, ఇక ఏమవుతుందో ఇబ్బంది, ఈ మాట మనసులో వస్తే విశ్వాస లోపం. కాబట్టి అదొక వరంగా భావించాలి. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లాహ్తో దుఆ చేస్తున్నాను. ఏ విషయాలైతే చెప్పుకున్నామో వాటిని అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ ప్రసాదించుగాక. మహాభయంకరమైన పాపాల నుంచి అల్లాహ్ మనల్ని రక్షించుగాక. నరకంలో తీసుకెళ్లి అన్ని చెడుల నుంచి అల్లాహ్ కాపాడుగాక. స్వర్గంలో తీసుకెళ్లి అన్ని మంచి పనులను చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరికీ ధర్మాన్ని నేర్చుకుని దానిపై ఆచరించి దాన్ని ఇతరులకు బోధించి ఆ ధర్మంపై స్థిరంగా ఉంచేటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్.